హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. ట్రైలర్ ఏమీ కొత్తగా లేదు, రొటీన్గానే ఉంది. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏ మూవీ ట్రైలర్ రివ్యూ అని. అదే తండేల్. నాకేమీ ఆ ట్రైలర్ అంటే చూడగానే అట్రాక్టివ్, ఇది ఒక డిఫరెంట్ అన్నట్టుగా లేదు. రొటీన్ లవ్ స్టోరీ లాగే ఉంది. అండ్ ఒక అదే పడవల్లో వెళ్ళే వాళ్ళ వృత్తి, వాళ్ళు పడే కష్టాల్ని చూపించే విధంగా ఉంది ట్రైలర్ అండ్ మూవీ కూడా. అండ్ ఎస్, పాజిటివ్స్ మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం నాగ చైతన్య గారి యాక్టింగ్ సూపర్. అండ్ సాయి పల్లవి గారి గురించి ఏం చెప్పనవసరం లేదు. షీఈస్ అ ప్రూవ్డ్ యాక్టర్. చాలా చాలా బాగా చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ రోల్ ఏదున్నా కానీ సాయి పల్లవి గారే గుర్తొస్తారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్, ఏదైనా ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తే మనకు అనిపిస్తుంది సాయి పల్లవి గారు తప్ప ఎవరబ్బా ఈ క్యారెక్టర్కి అంత అలా న్యాయం చేస్తారు అని. అండ్ ఆవిడ యాక్టింగ్ అండ్ కొత్తగా ఏం లేదు, రొటీన్ అని ఎందుకు అన్నానంటే, అండ్ సేమ్ అదే లవ్ స్టోరీ అండ్ వాళ్ళ ప్రేమను పొందడానికి జరిగే సిచ్యువేషన్స్, సందర్భాలు ఎలా ఎదుర్కొని వాళ్ళు ఒకటయ్యారు. అండ్ నెక్స్ట్ తండేల్ ఒక టైటిల్తో అట్రాక్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా అని చెప్పాలి ఇది. తండేల్ చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తన ఒక లైట్ హౌస్కి గార్డ్ లాగా, సో లైట్ హౌస్లో ఉంటూ షిప్స్ని డైరెక్షన్ చేస్తూ ఏ షిప్స్ వస్తున్నాయి, ఏదైనా మన దేశానికి ఏదైనా హాని కలిగేలాగా ఏదన్నా ఉందా, అవన్నీ కూడా ఆ పాత్రలో కనిపించారు నాగ చైతన్య గారు. అదే తండేల్ అంట. నాకు పెద్దగా అర్థం తెలీదు దీని గురించి, సో ఎక్కువ చెప్పట్లేదు. సో ఆ జరిగిన క్రమంలో సో పాకిస్తాన్ ఒక ఇష్యూ అంటే ఇక్కడ దేశభక్తి ఒక పాయింట్ యాడ్ చేశారు. అంటే ఎందుకు రొటీన్ అంటే మాత్రం లవ్ స్టోరీ రొటీన్, వాళ్ళ ప్రేమను పొందడానికి జరిగే క్రమంలో వచ్చే సిచ్యువేషన్స్ రొటీన్, అండ్ దేశభక్తి కాన్సెప్ట్ అనేది కూడా కొంచెం రొటీన్. బట్ దేశభక్తితో వచ్చిన సినిమాస్ అన్నీ కూడా హిట్టే అవుతాయి, ఎందుకంటే భారతదేశం గొప్పది. సో ఇలా పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ఉన్న కొన్ని రైవలరీస్, అలా వచ్చిన సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా వాటిని ఎదుర్కొన్నారు, ఇవన్నీ ఎదుర్కొని నాగ చైతన్య గారు లేదా సాయి పల్లవి గారు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు. అండ్ అదే ఇందాక చెప్పాను కదా, శ్రీకాకుళం జిల్లా ఆ పడవల్లో అదే ఉపాధిగా పొందుతూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగా, వాళ్ళు పడే కష్టాలు, అవన్నీ కూడా చెప్పాలంటే చాలా చక్కగా చిత్రీకరించారనే చెప్పాలి చందు మొండేటి గారు. ఆయన మూవీస్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. బట్ నాకెందుకు రొటీన్గా అనిపించింది. బట్ మీకు ఎలా ఈ మూవీ ట్రైలర్ అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ యాక్టింగ్, మ్యూజిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, బుజ్జితల్లి పాట అవ్వచ్చు, అండ్ హైలస్ ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయింది, ప్రతిదీ కూడా చాలా బాగా హిట్ అయినాయి. అండ్ మూవీకి ఈ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ గారిది. అండ్ నాగ చైతన్య గారిది, సాయి పల్లవి గారిది క్యూటెస్ట్ పేర్ అనే చెప్పాలి. లవ్ స్టోరీ, బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళిద్దరూ మన ముందుకు వచ్చేస్తున్నారు. పేర్ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. బట్ ట్రైలర్ రొటీన్గా ఉన్న, కథ రొటీన్గా ఉన్న మూవీ ఆడియన్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది, ఏ పాయింట్స్ని ఎక్కడ కనెక్ట్ చేశారో అనేది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తే గొప్పగా ఉన్నాయి సినిమాలు అని అనుకుని అవి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయిన మూవీస్ ఉంటాయి. ట్రైలర్ డల్గా ఉండి మూవీ సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. సో ట్రైలర్ చూసి ఏది నమ్మకూడదు. సో జస్ట్ ఒపీనియన్స్ అనేవి రకరకాలుగా క్రియేట్ అయిపోతుంటాయి. కొంతమందికి నచ్చుది, కొంతమందికి నచ్చదు, కొంతమందికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం నాకు అనిపించిన రివ్యూ తండేల్ ట్రైలర్ గురించి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.